మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లారు. గన్మెన్లను కూడా వదిలేసి పరారయ్యారు. కారంపూడి ఘటనలో అరెస్టుల భయంతో పిన్నెల్లి సోదరులు కనిపించకుండా పోయారు. పల్నాడు ఎస్పీ సస్పెన్షన్, పలువురు పోలీసులపై వేటుతో కంగారు పడిన పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లారు. గన్మెన్లను కూడా వదిలేసి వారు పరారయ్యారు. కారంపూడి ఘటనలో అరెస్టుల భయంతో పిన్నెల్లి సోదరులు కనిపించకుండా పోయారు. పల్నాడు ఎస్పీ సస్పెన్షన్, పలువురు పోలీసులపై వేటుతో కంగారు పడిన పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని లైవ్లో అందిస్తారు మా ప్రతినిధి రవికృష్ణ. మూర్తి, నిన్న నైట్ పిన్నెల్లి సోదరులు ఈ మాచర్ల నుంచి కూడా వెళ్ళిపోయినట్టుగా కూడా సమాచారం అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పోలీసు శాఖ అయితే అప్రమత్తమైన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఎలక్షన్స్ జరిగిన నాటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ హింసాకాండ చెలరేగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఒకళ్ళపై ఒకళ్ళ దాడులు, ప్రతిదాడులతో కూడా మాచర్ల నియోజకవర్గం అయితే ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడిన పరిస్థితి అయితే కనపడింది. ఎలక్షన్స్ అయిపోయిన మరుసటి రోజు అంటే 14వ తేదీన ఏదైతే కారంపూడికి సంబంధించి కారంపూడి జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్ అయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్కడ కారంపూడిలో పెద్ద ఎత్తున కూడా మాచర్లకు సంబంధించి ఎమ్మెల్యే సోదరుడైనటువంటి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో అక్కడ దాడి జరిగినట్లుగా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అక్కడ టీడీపీకి సంబంధించిన కార్యాలయాన్ని తగలబెట్టడంతో పాటుగా కూడా అక్కడ బజార్లో కనపడిన ప్రతి వాళ్ళపై కూడా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా అక్కడ హింస చెలరేగిన పరిస్థితి అయితే కనపడింది. ఇది వెంటనే కూడా దీనికి సంబంధించి పోలీసులు ప్రయత్నించినప్పటికీ కూడా ఎటువంటి అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలు తర్వాత మాచర్ల, అదేవిధంగా కూడా పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి ఈ వివిధ ఇటువంటి దాడులు, ప్రతి దాడులు, అదేవిధంగా కూడా పెట్రోల్ బాంబులు జరగటం, ఇవన్నింటినీ దృష్ట్యా కూడా ఈసీ సీరియస్ అయిన పరిస్థితి అయితే కనపడింది. ఈసీ సీరియస్ అవడమే కాకుండా ఎవరైతే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా ఇక్కడ సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత వెంటనే మారుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా కూడా పోలీసులు కూడా ఇది ఛాలెంజ్గా తీసుకున్న పరిస్థితులు, శాంతి పద్ధతులను పరిరక్షించాలని వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ జరుగుతున్న పోలీస్ ఫోర్సు ద్వారా జరుగుతున్నటువంటి అరెస్టుల దృష్ట్యా మొత్తం కూడా ఒక్కసారిగా కూడా ఇబ్బందులకు గురైన పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే నిన్న నైట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు కూడా అజ్ఞాతంలో వెళ్ళినట్టు తెలుస్తున్న పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి గన్మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ గన్మ్యాన్కి చెప్పకుండానే వాళ్ళు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా కూడా గన్మ్యాన్ ఉదయాన్న ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఉన్నతాధికారులకైతే వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని తెలియజేసిన పరిస్థితిలో కూడా ఒక్కసారిగా కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎందుకు వెళ్ళారు, ఏమిటి అనే దాని మీద ఒక క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు. అంటే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు పోలీస్ కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పనిసరిగా కూడా వీళ్ళ మీద వెంకటరామరెడ్డి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే సోదరు మీద కూడా కేసులు పడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి తప్పించుకునేందుకు వెళ్ళినట్టుగా కూడా కొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. ఇక్కడ మాచర్లకు సంబంధించి మాత్రం పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున కూడా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున అయితే ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా 144 సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ జరిగిన మరుసటి రోజు నుంచి కూడా జరిగినటువంటి దాడుల నేపథ్యంలో కూడా పల్నాడు ప్రాంతంలో పూర్తిగా కూడా 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాచర్ల పట్టణానికి సంబంధించి పూర్తి స్థాయిలో 144 సెక్షన్, అదేవిధంగా కూడా పిన్నెల్లి సోదరులకు సంబంధించి వాళ్ళని హౌస్ అరెస్ట్ అయితే చేశారు. హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన హౌస్కి సంబంధించి చుట్టుపక్కల కూడా పోలీసులు బ్యారికేడ్స్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిన్న రాత్రి వాళ్ళు ఈ పోలీసులకు సంబంధించి పోలీసులు కళ్ళు గప్పి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ కోసం అయితే చూస్తూ ఉన్నారు. అయితే వైసీపీకి సంబంధించిన నేతలు మాత్రం వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు, హైదరాబాద్ రెస్ట్ కోసం వెళ్ళారు అని మాత్రం చెబుతున్న పరిస్థితి
జరుగుతుంది. అయితే ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే పోలీస్ ఆఫీసర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే కూడా ఉన్నటువంటి గన్మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ గన్మ్యాన్స్ కూడా చెప్పకుండా కూడా ఒక్కసారిగా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళటం మాత్రం కొంచెం సంచలనం కలిగించిందని చెప్పుకోవాలి. మూర్తి. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్.